డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో ఒక్క సీటును గెలుచుకున్న స్థాయి నుండి పోటీ చేసిన ఒక్క సీటు వదలకుండా గెలిపించుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. దీంతో తెలుగు సినిమాల్లోని పవర్ స్టార్ కాస్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవర్ సెంటర్గా మారారు. రియల్ లైఫ్లో వకీల్ సాబ్ అనిపించుకున్న ఆయన నిజ జీవితంలో మినిస్టర్ సాబ్ అనిపించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి గెలుపులో ఎలాగైతే ముఖ్య పాత్ర పోషించారో పాలనలో అలాంటి పాత్రే పోషించనున్నారు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ సేవలను ఉపయోగించుకోవాలని భావించి తన కేబినెట్లోకి తీసుకున్నారు. అయితే చంద్రబాబు కేబినెట్లో జనసేన అధినేత పవన్ కు డిప్యూటీ సీఎంతో పాటు హోంశాఖ ఇస్తారనే టాక్ నడుస్తోంది. గతంలోనూ డిప్యూటీ సీఎంకి హోంశాఖ ఇచ్చిన విషయం తెలిసిందే. హోంశాఖ కాకపోతే ఏ శాఖ ఇస్తారని తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆసక్తి నెలకొంది. కాగా ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు. తన అన్నయ్య చిరంజీవి కాళ్లకు నమస్కరించిన పవన్ కళ్యాణ్ తన సంతోషాన్ని పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు తర్వాత నెంబర్ 2గా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ హోమ్ మినిస్టర్గా పనిచేయాలని పవన్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జన సైనికులు, ఆయన అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ను హోమ్ మినిస్టర్గా చూడాలని భావిస్తున్నారు.